135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమరిది, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ. అలాంటి మీరు కమలాపురంలో ఈసారి ఓడిపోవడం ఏంటి అసలు? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. అంటే 2019లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? మీ పార్టీకి కొండంత అండైన కార్యకర్తలకు ఏం చేశారు మీరు అసలుకి? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా ఒక కారణం కాదంటారా? ఈ పచ్చ మీడియా అనేది పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో మీ అక్కగారు విజయమ్మ గారు అమెరికాలో ఉంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. నా కుమార్తె వైఎస్ షర్మిలను గెలిపించండి. మీడియాలో అంతా కూడా నిజాలే వస్తున్నాయా? ఆమె కూతురును మాత్రమే ఓటేయమని చెప్పారు. కొడుకుకు ఎందుకు చెప్పలేదంటారు? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనతో ఉన్నారు కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు కదా? బాగున్నాం నాగరాజ్ గారు, మీరు ఎలా ఉన్నారు? మీ బ్లెస్సింగ్స్ ఇలా ఉన్నాను సార్ నేను. మీరు మాత్రము సూపర్ స్టార్ కృష్ణలాగా వన్న దగ్గర వీరుడు అనేసి అసలు 60+ అంటే కూడా ఎవరు నమ్మరు అసలుకి. అలాగే యవనస్తుడిగా ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు అసలు? దేవుడు దయండి అంతే. రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమరిది, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ. ఇంత బలమున్న రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వారు మీరు కూడా ఒక సీనియర్ నాయకుడు. అలాంటి మీరు కమలాపురంలో ఈసారి ఓడిపోవడం ఏంటి అసలు? సవాలచ్చే కారణాలండి. కొన్ని కారణాలు చెప్పండి అసలు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి అనుకుంటా. ఈవీఎం ట్యాంపరింగ్ త్రూఅవుట్ స్టేట్ జరిగింది. అది ఒక నా నియోజకవర్గం అనేది కాదు, త్రూఅవుట్ స్టేట్ ప్రతి బూతు జరిగింది. అంటే 2019లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? 2019లో ట్యాంపరింగ్ జరగడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు. అందులో ఎన్నికల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? అది స్వయం ప్రతిపత్తి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నా కూడా స్వయం దానికంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. స్వయం ప్రతిపత్తి ఉంటుంది. యూనివర్సిటీలకు కూడా స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కానీ యూనివర్సిటీలు కూడా అలా పనిచేయవు కదా, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు అంతే. సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ. ఓకే. సో దానికి స్వయం ప్రతిపత్తి ఉండవచ్చు. కానీ అది 2019లో కేంద్ర ప్రభుత్వంతో అధికారంలో ఉన్న వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి టైఅప్ లేడు. సో ఈయన అప్పుడు సింహం సింగిల్గానే వచ్చింది, ఇప్పుడు కూడా అట్లాగే వచ్చింది. సో అందుకు అప్పుడు అవకాశం ఉండదు. ఇప్పుడు అవకాశం ఎన్డీఏ కూటమితో టైఅప్ అయిపోయిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, బీజేపీకి వీళ్ళకు ఉంటుంది మరి అసలు అవకాశం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటాము. జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు అసలు పులివెందుల్లో? ప్రోగ్రామింగ్ జరిగింది, చిప్ ప్రోగ్రామింగ్ జరిగింది. చిప్ ఉండదు కదా ఈవీఎంలో? చిప్ ఉంటుందా? ఉంటుంది. చిప్ ప్రోగ్రామింగ్ జరిగింది. ఆ ప్రోగ్రామింగ్ 15% కొన్ని చోట్ల జరిగింది, 18% కొన్ని చోట్ల జరిగింది, 20% కొన్ని చోట్ల జరిగింది. అది ప్రోగ్రామింగ్ జరిగింది. దానికి నెట్ ఫెసిలిటీ ఏదో అవసరం లేదు. నీ సెల్లుకు ఎలా వస్తుంది? నీకేమన్నా వైర్ ఉందా? దానికి ఏం లేదు కదా. సో దీంట్లో సిమ్ ఉంటుంది, దాంట్లో చిప్ ఉంటుంది. ఓకే. ఆ చిప్ ప్రోగ్రామింగే అలా ఉంటుంది అనమాట. శాంసంగ్ తీసుకున్నాం అనుకో, శాంసంగ్ సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా దాంట్లో ముందుగానే ఉంటుంది ఆ సిమ్లో. లేకుంటే ఐఫోన్ తీసుకున్నారనుకోండి, యాపిల్, దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా ముందుగానే ఉంటుంది. యాప్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు, అన్నీ ముందుగానే డౌన్లోడ్ చేసి ఉంటాయి. సిమ్ ఆన్ చేయగానే వచ్చేస్తాయి. నువ్వు ఇంకా అవసరం అనేటి ఎక్స్ట్రా ఏంటన్నా ఉంటే డౌన్లోడ్ చేసుకుంటావు తప్ప మామూలుగా వాళ్ళ ప్రోగ్రామింగ్ ఉండేదంతా ఉంటుంది. ఐఫోన్ హ్యాక్ చేయడం కష్టం అంటారు కదా, ఐఫోన్తో సంబంధం? వాళ్ళ ప్రోగ్రామింగ్ వాళ్ళు చేస్తారు. ఐఫోన్ వాళ్ళు ప్రోగ్రామింగ్ ఆ సిమ్లో చేసేదంతా నీకు వస్తుంది. మరి ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కడ జరిగిందంటారు? ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ ఎక్కడైతే జరిగాయో, సో ఆ స్టేట్లలో మాత్రమే చేయడం జరిగింది. ఎందుకంటే మిగతా చోట్లంతా ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో అందుకోసం అక్కడ రెగ్యులర్ గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ స్టేట్ గవర్నమెంట్లు ఉంటాయి. సో అక్కడ ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, హెసిటేషన్స్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడైతే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 2 నెలల ముందే ఎన్నికల కోడ్ వస్తూనే ఎన్నికల కమిషన్కి అప్పచెప్పినారు గవర్నమెంట్ను. ఈయన నామకే వాస్తే ముఖ్యమంత్రి తప్ప
ఈయన ఆర్డర్స్ ఎవరు వినేవాళ్ళు కూడా ఉండరు అన్నమాట. సో అట్లా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ 4 చోట్ల జరిగాయి. ఎక్కడ? ఆంధ్ర, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 4 చోట్ల చేయడం జరిగింది. ఓకే. సో అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారు మరి? ఒరిస్సాలో కూడా అట్లాగే నవీన్ పట్నాయక్ గారు ఓటమి. ఓకే. సో ఇక్కడ కూడా పోవడం జరిగింది. అంతే తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు చేసింది లేదు, ఎవరికన్నా తప్పు చేసింది లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు అంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ 15%, నవీన్ పట్నాయక్ గారు అలా గెలిచారు 15%, 18% ఇట్లా ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్ కంటే ఎక్కువ ఓట్లు వాళ్ళకు మెజారిటీ వచ్చినాయి మామూలుగానే. అందుకోసం వాళ్ళు మామూలుగానే ఇంకరంత ఎక్కువ మెజారిటీతో గెలిచిండాలి. ఓకే. సో ఈ 11 చోట్ల ఎక్కడైతే ఉందో వాళ్ళు మామూలుగానే ఆ మెజారిటీలు పెరిగిండాలి. ఓకే. సో ప్రోగ్రామింగ్లో దానికంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళు గెలవడం జరిగింది ఆ 11 కూడా. లేకుంటే వాళ్ళు కూడా పోయింది అన్నమాట. అంటే దర్శిలో తొలి నుంచి కూడా టీడీపీ, వైసీపీ అలా ఇలా దోపుజులు ఆడుతూ స్వల్ప తేడాతో దర్శిలో మీ పార్టీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. మరి అక్కడ కూడా ప్రోగ్రామింగ్ జరిగిందా? అంటే చాలా కొన్ని చోట్ల స్టాంపింగ్ అంటే వన్ సైడెడ్గా జరిగిన బూతుల్లో కూడా తెలుగుదేశం మెజారిటీ వచ్చింది. అంటే ఇప్పటికీ వైసీపీ నాయకులు ఇంకా కళ్ళు తెరవలేదు అంటే ఏమంటారు మీరు? మీకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కూడా ఇప్పుడు అదే మా ఓట్లన్నీ ఎక్కడ ఏం పోయినాయి, ఎలా పోయినాయి అని బాధపడుతున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. దాంట్లో ఏం జరిగింది అంటే కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. దాంతోపాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏమీ అన్యాయం ఎక్కడా చేయలేదు. ఎక్కడ కూడా అన్యాయం ప్రజలకు జరగలేదు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేలే జరిగింది అన్నమాట. వెల్ఫేర్తో మేలే జరిగింది. సో ఖచ్చితంగా తన సొంతానికి జరిగిన ఆదాయం, తన జోబికి జరిగిన ఆదాయం అన్నమాట. సో అందుకోసము అదేమి ఊర్లలో జరిగిన ఆదాయమో లేకపోతే తాలూకాల్లోనో మండలాల్లోనో లేకుంటే జిల్లాల్లో జరిగిన ఆదాయం కాదు. ఎవరెవరి జోబికి వాళ్ళకు ఆదాయం వచ్చిన పరిస్థితి. అంటే ఇలా డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇలా ఓట్లు వేయండి అని అడుగుతారా? కాదు, అలా కాదు. ఇంకేం అవసరం లేదు. ప్రజలు చేసాం కాబట్టి ఆ మంచికి ఓటు వేయండి అని అడగడం. ఒకటి మంచి అంటున్నారు సార్, నేను అడుగుతాను సార్ ఒకటి చెప్పండి. మీరు ఫీల్ కావద్దండి. మంచి అంటే దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తూ ఎన్నికల నాటికి 2024 ఎన్నికల నాటికి 5 నక్షత్రాల హోటళ్ళకే పరిమితం చేశారని అని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేశారు? మద్యము నిషేధం పేరిట సొంత కంపెనీలను, సొంత డిస్టిలరీలు పెట్టి మీ పార్టీలోని కొంతమంది నాయకులకు దారదత్తం చేసి వాళ్ళు దాని ద్వారా ఆదాయం పెంచుకోవడము, అసలుకి బ్రాండులు ఇష్టానుసారం బ్రాండులు మార్కెట్లోకి తీసుకొని రావడము, మొత్తం కూడా జే బ్రాండ్స్ అన్నారు కదా, అవి ఒక మంచి పని చేయడం అంటారా? అంటే చిన్న చిన్న లోపాలను చూపించి అమ్మఒడి, ఆసరా లాంటి పథకాలను రద్దు చేయడం అంటారా? అసలు ఏం మంచి పని చేశారని చెప్పండి. ఒక వర్గానికి మంచి చేశారు మీరు డీబీటీ ద్వారా, మరొక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మొత్తం కూడా ఆయన పతనాన్ని కోరుకున్నాయి. కాంట్రాక్టర్లు అంటే భార్యల పుస్తకాలను తాకట్టు పెట్టి వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు కూడా ఆయన నాశనాన్నే కోరుకున్నారు. అసలుకి రాజధాని అమరావతి, ఆ పరిధిలోని మొత్తం నియోజకవర్గాలను మీకే పట్టం కట్టాయి. రాజధానిని అక్కడ కాకోకుండా విశాఖపట్నంకు తరలిస్తే అమరావతి ప్రజలు కూడా ఆయన ఓటమిని కోరుకున్నారు. విశాఖపట్నం వాసులు మాకు రాజధాని వద్దంటూ కూడా బలవంతంగా రాజధాని తీసుకపోతే వాళ్ళు వద్దన్నారు. ఇకపోతే కార్యకర్తలు, ముఖ్యంగా మీ పార్టీకి కొండంత అండైన కార్యకర్తలకు ఏం చేశారు మీరు? అసలుకి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు ఎవరైనా జెండా పట్టుకొని నిలబడి ఉంటే ఆగి వాళ్ళని పిలిచి పలకరించి వాళ్ళ కష్టం ఏమన్నా ఉంటే ఆ కష్టాన్ని తీర్చామని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అలా జెండా పట్టుకుంటే కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు మీ పార్టీలో, వాళ్లకు ఏమీ చేయలేదు, వాళ్ళు కూడా నైరాశ్యానికి లోయినారు. ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి కదా మీ పార్టీలు, ఇవన్నీ కనిపించడం లేదా మీకు? ఇవన్నీ మీరు చెప్పినట్టు కరెక్టే. సో ఫస్ట్ అడిగిన మందు దాని గురించి ఒకసారి మనం అనుకుంటే, సో ఆయన ముందుగానే చెప్పడం జరిగింది, ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది. ఆయన అంతకుముందు జరిపిన ఓదార్పు యాత్ర అయితేనేమి, ఇవన్నీ కూడా అన్ని దానిలలోనూ ఆయన చెప్పుకుంటూ పోవడం జరిగింది అన్నమాట. షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటాయి, సో తప్పకుండా ఇది దశల వారీగా రద్దు చేసే కార్యక్రమం చేస్తాం. సో ప్రజల బాగు కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో ప్రజలు మందు తాగకూడదు, దురలవాట్లు మంచివి కావు,
సో ఇవన్నీ కూడా మనము ఆయన మంచివాడు కాబట్టి కొత్త కొత్త బ్రాండ్లు సార్, అసలు ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చారు. అసలు పరాయి రాష్ట్రం నుంచి ఏపీలోకి వస్తే మందు తాగాలంటేనే భయపడే పరిస్థితి. వామ్మో ఏపీ మందు వద్దురా బాబు అని అక్కడి నుంచి ఎట్లా వాళ్ళు దొంగచాటుగా బాటలు తెచ్చుకొని తాగే పరిస్థితి సో ఉంది. ఇప్పుడు మీరు కూడా ఆ పచ్చ మాయలో, పచ్చ మీడియా మాయలో మీరు కూడా అదే విధంగానే ఉన్నట్టున్నారు అన్నమాట. ఏ మాయలో లేదు సార్, ఉన్న వాస్తవాలు అడుగుతున్నా. మీరు దాంట్లో నుంచి బయటికి రాలేదు. ఓకే సార్. సో ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బ్రాండ్లే. ఆయన పోయి ఆ కాపీ ఫైల్ తీసి ఒకసారి చూడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్రాండ్ల నేమ్స్ ఒక్కటి చెప్పండి. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చిపోవడం జరిగింది. సో దాన్ని కొనసాగించడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. ఓకే. సో వాళ్లకు ఆ పచ్చ మీడియా ఉన్నందువల్ల, ఆ ఛానళ్ళు ఉన్నందువల్ల, సో ఆ రకమైన ప్రచారం చేసినందువల్ల మీకు పచ్చ మీడియా, వాళ్ళకి బులుగు మీడియా రెండు సరిపోయినాయి. బ్లూ మీడియా అనేది కాదు కానీ అది ఉండేది తక్కువ కదా. ఓకే. ఎక్కువగా ఉన్న ఛానళ్ళు, ఎక్కువగా ఉన్న పేపర్లు ఉన్నాయి కాబట్టి అవి కొంత ఎక్కువ ప్రచారం ప్రజల్లోకి పోయే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అంతే తప్ప నుంచి వేరే ఏంలా. సో ఇప్పుడు అది కూడా ఆయన చెప్పింది పూర్తిగా నిషేధం చేస్తామని చెప్పిన, అందుకోసమే ఆయన నేను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాంట్లో నేను 98.5% మాత్రమే చేయడం జరిగింది, 100% చేయలేదు అని చెప్పడం అదే మిగిలిపోయింది. అది వాస్తవం. ఇది మాత్రమే మిగిలిపోయింది. అది మొత్తం పైన దానికి ఉన్న బ్రాంచెస్ ఉంటాయి ఒక్కొక్క బ్రాంచ్ షాప్కు, అవన్నీ కూడా కట్ చేయడం జరిగింది. అదంతా పోవడం జరిగింది. బెల్ట్ షాపులు. సో ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రాంచ్ షాపులు పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా జరగడం జరిగింది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఎక్కువ అంటే మీరు చెప్పినట్టుగా బ్రాండెడ్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రీమియం బ్రాండ్స్ అన్నమాట. అవి ప్రీమియం బ్రాండ్స్ కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండకపోయి ఉండొచ్చు. అందుకని ముందుగానే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, షాక్ కొట్టే విధంగా బ్రాందీ రేట్లు ఉంటాయి. సో మీరు మానుకోండి, ఈ రోజు కాకుండా రేపైనా మానుకోండి. అదే మందు బాబులు మీకు షాక్ కొట్టించారు కదా, ఉండవచ్చు కొంత పర్సెంటేజ్ దాంట్లో ఉండవచ్చునంటారా? కార్యకర్తల విషయం ఏంటి? కార్యకర్తలు మాత్రమే పట్టించుకున్నారా? కార్యకర్తల విషయం అంటే డెఫినెట్గా కార్యకర్తలకు ఇంకా మంచి చేసి ఉండాలి. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి వాళ్ళు పాపం నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి అన్నమాట. వాళ్ళు మన ప్రభుత్వం వస్తే ఏమేమో జరుగుతాయిలే అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి అన్నమాట వాళ్ళకు. అంటే ఏదైతే ఒక సినిమా ఏదో అంటారనమాట, ఒక సినిమా సూపర్ హిట్ అని చెప్పేసి ముందుగానే ఊహించి మనం సినిమా హాల్ లేకపోతే ఆడ కొంత బాగలేకపోయినా కూడా మొత్తం అటర్ ఫ్లాప్ అయినట్టు ఆ రకంగా జరుగుతా తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేసినారు. వాళ్ళు 5 ఏళ్ళ ముందు చూసినారు, 2014 వరకు చూసినారనమాట. 2014లో అధికారంలోకి రాలేకపోవడం జరిగింది అనమాట. 67 సీట్లు రావడం జరిగింది. సో మళ్ళా వాళ్ళేమీ వెనక్కి పోలేదు. సో మళ్ళీ తప్పకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మా జీవితాలు మా బతుకులు మారిపోతాయి, అవి ఇవి ఏమేమో జరుగుతుందని చెప్పేసి పెద్దగా ఊహించడం జరిగింది అనమాట. సో అది ఊహించిన లెవెల్కు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోవచ్చు. ఎందుకంటే కరోనా ఒక ఎఫెక్ట్ అనేది 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనాతో పోయిందనమాట. సో దానివల్ల బడ్జెట్ అనేది కొంత సహకరించని పరిస్థితి ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా జరగడమే కాకోకుండా ఆయన పార్టీ బలోపేతానికి కొత్త వర్గాలను కలుపుకునే దాంట్లో భాగంగా ఆయన పార్టీని దృష్టిలో పెట్టుకొని కొంత వీళ్ళను కొంచెం అలక్ష్యం చేసి ఉండవచ్చు. కొత్త వర్గాలంతా కూడా కలుపుకుపోవాలన్నది ఆయన ఉద్దేశం. ఇదే విమర్శ కమలాపురంలో కూడా ఉంది కదా, రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయారనే విమర్శ ఉంది కదా. రవీంద్రనాథ్ రెడ్డి ఒకడే కాదు, త్రూఅవుట్ స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మ్యాక్సిమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత దూరం చేసి ఉండకపోయి ఉండొచ్చు. అంతేగాని తప్పకుండా నా నియోజకవర్గంలో అయితేనేమి మిగతా అన్ని నియోజకవర్గాల్లో బాగానే అవకాశం ఉన్న మేరకు మేము హెల్ప్ చేయడం జరిగింది.
ఓకే, అంటే అవకాశం ఉన్న మేరకు అంటే వాళ్ళకు బిల్లులు సరైన టైంలో రాకపోవడం అనేది ఒకటి. సో సో ఆ రకమైన పరిస్థితి. ఎందుకంటే అందరూ నాయకులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఎన్ఆర్ఏజిఎస్ డబ్బులను దాన్ని ఈ ప్రభుత్వానికి ఆస్తులు కల్పించాలి. సో ఈ ప్రభుత్వంకు ఆస్తులు కల్పించి ఊరికే ఏదో మట్టిలో పోస్తే ఏమవుతుంది, నష్టం అవుతుంది. దానివల్ల భవిష్యత్తులో మంచి జరగాలి అంటే ప్రభుత్వానికి ఆస్తులు కల్పించాలన్న ఉద్దేశంతో సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, ఈ గోడౌన్లు అయితేనేమి, రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఊర్లో కట్టుకుంటూ పోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టి గల నాయకుడు. పాపం ప్రజల డబ్బులు ఎక్కడా వేస్ట్ కాకూడదు, సో అవన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందాలి అన్న ఉద్దేశంతో ముందుకు పోయినాడు తప్ప 100% దీంట్లో మా ఇవన్నీ కట్టకోకుండా మానేసి సో ఇవన్నీ కూడా నీరు చెట్టు కార్యక్రమానికో లేకోకుండా ఇంకొక దానికో పెట్టేసేసి సో దానికి ఆ విధంగా చేసి ఉండొచ్చు అన్నమాట. మీతో నేను ఏకీపిస్తాను సార్. ఊర్లలో గ్రామాల్లో కావచ్చు ఎక్కడైనా కూర్చో ప్రభుత్వ ఆస్తులను అయితే జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు, లేదని లేదు నేను దాని గురించి. కానీ వాటిని నిర్మించి ఎవరైతే మన పార్టీ కార్యకర్తలే వాటి కాంట్రాక్ట్ పనులు చేశారు కదా, వాళ్ళకి ఇంతవరకేంది బిల్లులు ఇవ్వకపోతే పార్టీ కార్యకర్తలకు బిల్లులు మంజూరు కాలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఆర్ఏజిఎస్ డబ్బులు అవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం అనేది సహకరించనందువల్ల సో దానికి వాళ్ళకు ఆ డబ్బులు వాళ్ళకు అందిన పరిస్థితి. ఎన్ఆర్జిఎస్ నిధులని మీరు మళ్ళా ప్రభుత్వ ఆస్తుల కోసం ఎలా ఖర్చు చేశారు? మళ్ళీ అలా చేసుకుంటే ఆ వెసులుబాటు ఉందంటారా? ఉంది కదా. మరి దానికి పని దినాలు ఎంత ఉంటాయో అంత పర్సెంటేజ్ ఆఫ్ డబ్బులు మనం ఈ శాశ్వతమైన పనుల కోసం పెట్టవచ్చు అన్నమాట. అవి రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టవచ్చు. సో అందుకు దాన్ని సక్రమమైన మార్గంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకుపోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే ఆయన ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో ఏమైందంటే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఇదో ఇట్లా నీరు చెట్టు అనేది ఒక ప్రోగ్రాం అలాంటిది పెట్టి ఉంటే కొంత కార్యకర్తలు ఏదో కొంచెం వాళ్ళు సంపాదించుకునే కార్యక్రమం జరిగిండేమో. ఎమ్మెల్యేగా మీరు సూచన ఇచ్చే సలహా ఇచ్చిండొచ్చు కదా, అది జరగలేదు. కాబట్టి సో అతను ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోతున్నాడు. సో ప్రజలకు ప్రభుత్వానికి మంచి జరగాలనే ఉద్దేశంతో పోతున్నాడు. అందుకోసం సలహాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం ఉంటుంది. మీ వే ఆఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, నా వే ఆఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి వే ఆఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది, చంద్రబాబుది ఇంకొక రకంగా ఉంటుంది. సో ఆ రకంగా ఆయన వే ఆఫ్ స్టైల్లో ఆయన ముందుకు పోవడం జరిగిందన్నమాట. మొత్తం మీద తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో అసలు ఎవరు ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఖచ్చితంగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారనుకున్నారు. కానీ మీరు ఓడిపోయారు. ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో తీసుకుంటే రాజంపేట, బద్వేలు, పులివెందులు మాత్రమే గెలిచాయన్నమాట. అంటే అక్కడ జగన్ గారి తర్వాత బద్వేలు, రాజంపేట గెలవడం ఏంటి, మీరు ఓడిపోవడం ఏంటి అనేది ఏమన్నా మీరు ఒక పోస్ట్ మార్టం చేసుకున్నారు? ఎందుకు నా వైఫల్యం జరిగింది అనేసి. ఈవీఎంకి సంబంధించిందే ట్యాంపరింగ్ అనేదే మ్యాక్సిమం జరిగింది. మిగతా ప్రభుత్వ వైఫల్యాలు అనేవి సో ఆయన థింకింగ్ ప్రకారము ప్రజలు కృతజ్ఞత తెలియజేసే దాంట్లో భాగంగా ఆయన కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా చేశాడేమో అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆశావాహులు ఉంటారు, మనకంటే ఎక్కువ ఎవరైనా చెబితే దాన్ని ఆశపడి పోయే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి ఆయన ఆ యాంగిల్ గమనించలేదేమో. ఎందుకంటే చంద్రబాబును ఆయన గతంలో కొన్ని వేల హామీలు ఇవ్వడం జరిగింది. 2014లో ఆయన ఏమీ దాంట్లో నెరవేర్చని పరిస్థితి, అందరూ మోసపోయిన పరిస్థితే. ఎందుకంటే రైతులకు మొత్తం పంట రుణాల మాఫీ అన్నాడు, మహిళలకు మొత్తం వాళ్ళకి డాక్రా రుణాలన్నీ మాఫీ అని చెప్పినాడు, బంగారంతా ఇడిపిస్తామని చెప్పినాడు. సో ఇవన్నీ కూడా ఏమీ చేయలేకపోయినాడు ఆయన. దాంట్లో 20% కూడా చేసిన పరిస్థితి లేదు. ప్రతి వర్గము ప్రతి వాళ్ళు చంద్రబాబు పాలనలో నష్టపోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉండదు కదా. అతను ఏదైనా అబద్ధాలు చెప్పినా కూడా, మోసాలు చేసినా కూడా సో తప్పకుండా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించడం జరిగిందన్నమాట. సో అది కొంచెం ఆశావాహులు కూడా ఉంటారు.
మనకంటే ఎక్కువ ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళు కూడా ఉంటారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈయన ఒకటి ఏదైనా చెబితే అది ఖచ్చితంగా నెరవేర్చాలా అన్నది ఆయన ఉద్దేశం. అందుకోసమే ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో నవరత్నాల గురించి, ఆ నవరత్నాలన్నీ కూడా 98.5% ఆయన అన్నీ నెరవేర్చడం జరిగింది. అదే కాదు, ఎంత చిత్తశుద్ధి ఉంది అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 2 స్కీములు, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆ బ్యాలెన్స్ డబ్బులు మొత్తం వేయడం జరిగింది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. సో అంత కమిట్మెంట్ ఉన్న లీడర్ అన్నమాట. సో డెఫినెట్గా ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతోనే ఉన్నారు. అలాగే మంచిది మనకు కూడా వాళ్ళు కూడా మంచిగా ఆలోచన చేస్తారు, ఒక మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుంటారు అని చెప్పేసి. ఇదే కాకుండా అందరూ కూడా జయప్రకాష్ నారాయణ అయితేనేమి, ఇంకొకరు లక్ష్మీనారాయణ అయితేనేమి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్లో చెప్పిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఇంత బాగా అమలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకోకుండా మానరు. ఒకవేళ తెచ్చుకున్నారంటే ప్రపంచంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితే ఉండదు డెఫినెట్గా. ఎందుకంటే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఏముందిలే, ఇచ్చినా ఒకటే ఈకున్నా ఒకటే, అబద్ధాలు చెప్పి మనం అధికారంలోకి రావచ్చు, మళ్ళీ ఈకపోయినా పర్వాలేదులే అనుకునే స్థాయికి వస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ఉదాహరణ. అంత బాగా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారినే ప్రభుత్వమే రాలేదు అని చెప్పేసి అనుకునే స్థాయికి మొత్తం రాజకీయ నాయకులందరూ, ప్రపంచంలోనున్న రాజకీయ నాయకులు అందరూ వస్తారు. ప్రభుత్వాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి ఉండదు అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలంగాణకు ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారికి జగన్ గారికి 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారు, 2024 జగన్ గారు ఓడిపోయారు. ఇక్కడ రెండే మనం గమనించాలి కదా. తెలంగాణ సాధన కోసము కేసీఆర్ గారితో పాటు ఎంతోమంది మలిదశ తెలంగాణ ఉద్యమములో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి, ప్రాణాలు అడ్డుపెట్టి పోరాటం చేసిన నాయకులు ఉన్నారనమాట. అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వాళ్ళ మేనల్లుడు హరీష్ రావు గారు, ఇంకొక మేనల్లుడు సంతోష్ కుమార్ గారు, వీళ్ళందరి ముందర కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతరత్ర నాయకులు తెలంగాణ సాధనకు ఎవరైతే కష్టపడాలో అంతా కూడా జీహుజురని చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చింది అనమాట. దాన్ని తెలంగాణ సమాజము ఒప్పుకోలేదు. అందుకే కేసీఆర్ గారికి ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏంటి పరిస్థితి, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్ గారితో పాటు ఎంతోమంది కష్టపడ్డారు. వారందరూ ఉన్నా కూడా జగన్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, ఒక బ్యూరోక్రాట్ ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి పోయి మోకరిల్లే పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోయారు పార్టీలో. ఇవన్నీ వైఫల్యాలు కాదంటారా పార్టీ ఓటమికి? దీంట్లో కొంత నిజం ఉండవచ్చేమో, కానీ 100% నిజం అనేది ఏం కాదు. కానీ ఇవన్నీ కూడా సో డెఫినెట్గా మంచి చేయాలనే సదుద్దేశంతోనే పోయిన ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోలేకపోవడం జరిగింది. ప్రజలు భవిష్యత్తులో తెచ్చుకుంటారని నమ్మకం ఉందా? డెఫినెట్గా తెచ్చుకుంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టాలు పడడం జరిగింది ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసే దాంట్లో. సో దానికి మించిన విధంగా ఈరోజు డబుల్ ట్రిపుల్ భారం పడే పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే రాష్ట్రం మొత్తం ఫలితాలు ఉన్నా కడప జిల్లాలో వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఇది కోట లాంటిది. కడప జిల్లా అంటే ఈ కోట బీటలు వాడడానికి కారణము వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా ఒక కారణం కాదంటారా? అదేమి జాతీయ సమస్య అసలు కాదు, జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తమైన సమస్యలు అసలు కాదు. అందుకని జిల్లాలో ఈ పరిస్థితి, ఈ జిల్లాకు సంబంధించిన సమస్యలు అంతకన్నా కాదు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య. అది వివేకానంద రెడ్డి గారు అందరూ ఈ పచ్చ మీడియా అనేది పెద్ద ఎత్తున ఆ రకంగా ప్రచారం చేయడం జరిగింది తప్ప. సార్ మీరు కరెక్ట్ మాట్లాడారు. పచ్చ మీడియాతో పాటు మీ మేనకోడలు షర్మిల గారు ఒకవైపు, వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు ఒకవైపు, ఆయన శ్రీమతి సౌభాగ్యమ్మ గారు ఒకవైపు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మాట్లాడారు. ఎవరైతే హత్య చేశారో నిందితుల వైపే జగన్ గారు నిలబడ్డారని మాట్లాడింది కూడా మీరు చూశారు. ఓకే, పచ్చ మాఫియాని పక్కన పెడదాం, మనం పచ్చ మీడియాని పక్కన పెడదాం. దాంతోపాటు వీళ్ళు లేరంటారా ఆరోపించిన వాళ్ళు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మీ కుటుంబం వైపే వేలెత్తి చూపుతున్న వాళ్ళు లేరంటారా? దాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా ఉపయోగించుకోవడం జరిగింది. సో వీళ్ళను పావులు చేయడం జరిగింది. ఆయన డైరెక్షన్లో ఇవన్నీ నడపడం జరిగింది. సో ఆ రకంగా ఆయన డైరెక్షన్లో వీళ్ళు యాక్టర్స్ వీళ్ళు నడవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా వచ్చిన రిజల్ట్ అది అంత. మీ మేనకోడలు కూడా ఒక యాక్టర్ అంటారా? ఇంక వేరే ఇదేం లేదు. దాంట్లో పాత్రలందరూ పాత్రలే. దాంట్లో వీళ్ళు ఒకవైపు మేనలుడు, ఒకవైపు మేనకోడలు. మీరు బాగా ఆలోచించాలి. వీళ్ళు
వాళ్ళు అనేది ఏం కాదు దాంట్లో. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు 2.5 నెలల దగ్గర అయిపోయింది అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా వీళ్ళు ఈ పాత్రలు ఏమన్నా మాట్లాడినాయా మళ్ళా వివేకానంద రెడ్డి ఇష్యూ గురించి? లేదు. మళ్ళీ అయిపోయింది కదా సమస్య, ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ మాట్లాడాల్సిన పని లేదు కదా. అంటే సీన్ అయిపోయింది. సీన్ అయిపోయిన తర్వాత అదే పాత్ర అయ్యే మాటలు మళ్ళీ రావు కదా. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి బాగా క్యాచ్ చేశారు. స్క్రిప్ట్ ప్రకారము జరిగింది తప్ప ఇంకో రకమైన కాదు, ఏం లేదు దాంట్లో అంతా. సో దాన్ని ప్రజలను మెస్మరైజ్ చేయడమే. సో దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవడం జరిగిందో చంద్రబాబు నాయుడు అంత బాగా ఉపయోగించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన క్రిమినల్ బ్రెయిన్ అది. ఆయన ఏ రకంగా ఎక్కడి నుంచి ఏంటి ఎలా అనేది పావులన్నీ కూడా నడిపే కార్యక్రమం. ఎన్నికల సమయంలో మీ అక్కగారు విజయమ్మ గారు అమెరికాలో ఉంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. నా కుమార్తె వైఎస్ షర్మిలను గెలిపించండి, వైఎస్ రాజశేఖర వారిని గెలిపించండి అని ఒక వీడియో చేశారేమో. అది ఊరికే వీళ్ళు సృష్టించిందేమో. ఇప్పుడు పేపర్లు మీడియాలో అంతా కూడా నిజాలే వస్తున్నాయా? అది మీ అక్క వీడియో, విజయమ్మ గారి వీడియో కాదంటారు. అది ఆమె కూతురును మాత్రమే ఓటేయమని చెప్పారు. మరి కొడుకుకు ఎందుకు చెప్పలేదంటారు? అది అక్కడ పాయింట్ కాదు. అక్కడ ఆమె కూతురు నిలబడింది, కూతురు ఓటేయండి. కొడుకు కూడా ఉన్నారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అధికారంలోకి సబ్జెక్ట్ కాదు కదా. ఆమె ఎంపీ గురించి మాత్రమే మాట్లాడింది. అంటే కొడుకు కూడా నా కొడుకు మళ్ళీ ఆశీర్వదించండి అని. అది కూడా నేను చెప్పిన డూప్లికేట్ దీంట్లో కూడా ఆయన అనింది ఎంపీకి మాత్రమే ఓటేయమని చెప్పి. ఆ డూప్లికేట్ దాంట్లో మీరు ఒకసారి చూడండి దాన్ని. అంటే ఎంపీకి ఏమనేది ఒరిజినల్, మిగతా డూప్లికేట్ అంటారా? ఆమె కూతురు కాబట్టి ఆమె నిలబడిందన్న ఉద్దేశంతో చెప్పిన తప్ప ఇవన్నీ పూర్వాపరాలు తర్వాత ముందు ఇదంతా కాదు. అదంతా ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సిబిఐ మిమ్మల్ని కూడా విచారించింది కదా? విచారించింది, ఒక బంధువుగా విచారించింది అంటారా? అవును. మీరు సిబిఐని అడిగారో తొందరగా కేసుని? నేను ఇదే చెప్పాము, తొందరగా ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించండి. డెఫినెట్గా వివేకానంద రెడ్డి ఆత్మన్న శాంతిస్తుంది. సో డెఫినెట్గా, ఎందుకంటే ఒక మంచివాడు వివేకానంద రెడ్డి గారు. మీకు ఎలా ఉండేది వివేకానంద రెడ్డి గారితో సంబంధం? నాతో చాలా బాగా ఉండేవాడు కదా, దానికి ఏముంది దాంట్లో. సార్ ఓకే సార్, ఈ విషయాలను మనం పక్కన పెడితే 2019లో గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీల మేరకు కమలాపురాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు? మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అన్ని కూడా ప్రయత్నం చేశారు పనులు ఆల్మోస్ట్. కొన్ని 70% అయిపోయినాయి, కొన్ని 20% అయిపోయినాయి, కొన్ని 30% అయిపోయినాయి, కొన్ని 50% అయిపోయినాయి. కొన్ని చేసి చెప్పిన హామీలన్నీ కూడా ప్రయత్నం చేయాలి. కరోనా వల్ల 2 ఏళ్ళు వెనక్కి పోవడం వల్లనే ఇది కొంత జరిగింది. అంటే రైల్వే బ్రిడ్జ్ కట్టిన తర్వాతే మళ్ళా నేను ఎన్నికల్లో వచ్చి ఓటు అడుగుతానని మీరు హామీ ఇచ్చారు కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? అది దానికి ఎన్నో కారణాలు అన్నమాట దానికి. ఎందుకంటే దానికి టెండర్ పిలవడం జరిగింది 6 సార్లు. 6 సార్లు అంటే దాదాపు 1.5 సంవత్సరం పిలవడం జరిగింది. ఒక్కొక్కసారి 1.5 నెలన్నర, 2 నెలలు, 3 నెలలు పడుతుంది మళ్ళీ టెండర్ పిలవడానికి. పిలిచిన తర్వాత అది ఎవరు ముందుకు రావడం లేదు. సో ఆ రకంగా 6 సార్లు పిలవడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి. పిలిస్తే దానికి అట్లా కుదరదు అని చెప్పేసి లాస్ట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి దాంట్లో నితిన్ గడ్కరీ కొన్ని ఫ్లైఓవర్లు, దీన్ని 30 ఫ్లైఓవర్లు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. దాంట్లో దీన్ని మొట్టమొదటి దాంట్లో కానీ చేర్చడం, ఫస్ట్ నెంబర్ 1 ఈ ఫ్లైఓవర్ను నెంబర్ 1గా పెట్టడం జరిగింది. సో దాన్ని నెంబర్ 1గా పెట్టి అవన్నీ కూడా మళ్ళీ అది మార్చి అదంతా చేసి అవన్నీ మళ్ళీ ఫైనాన్స్కు పోతాయి, అన్నీ పోతాయి. ప్రతి నిమిషము మేము ఫాలోఅప్ చేసిన కార్యక్రమం. నా వరకు నేను పాపము ఈ 5 ఏళ్లలో కరోనా పోయిన తర్వాత ఈ 3 ఏళ్లలో దాదాపు ఒక 70-75 సార్లు పొద్దున 6 గంటలకు బయలుదేరి ఇక్కడి నుంచి విజయవాడకు పోయి ఆ ఫైనాన్స్లోనూ మిగతా డిపార్ట్మెంట్లోనూ చూసుకొని రాత్రి 12 గంటలకు వచ్చిన సందర్భాలు దాదాపు 70-75 సార్లు తిరిగి ఉంటాను నేను అన్నమాట, ఈ రకమైన వెహికల్ జర్నీ. సో ఎందుకు ఇది కమిట్ చేశాము, ఆ కమిట్మెంట్ ప్రకారం జరగాలి అన్న ఉద్దేశమే అన్నమాట. నిన్న జరిగిన పరిస్థితులు ఆ రకంగా అనుకూలించలేదు. మరి టెండర్ నిన్న జరిగిన జిల్లా పరిషత్లో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పుత్తా చైతన్ రెడ్డి ఫ్లైఓవర్ గురించి మొట్టమొదట ప్రతిపాదన పెట్టారు కదా. ఏమని ఫ్లైఓవర్? ఇది కాదు, ఇది పాపాగ్ని నది నుంచి నేషనల్ హైవే పైన పాపాగ్ని నది నుంచి ఇక్కడికి వచ్చేది, అది పెట్టారు. రైల్వేది అదన్నా ఆయన చేస్తారు. వార్ ఫుడ్ బేసిస్ లో చేపించడం జరిగింది. నేనే కాదు, ఎంపీ గారు, తర్వాత మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అది కొట్టకపోయిన 3-4 నెలల్లోనే శాంక్షన్ చేపించేసేసి మొదలు పెట్టించిన పరిస్థితి అనమాట. ఫారెస్ట్లో కూడా క్లియర్ చేయడం జరిగిందనమాట.
వాళ్ళు ఫస్ట్ చూపించిన బౌండరీ వేరు ఫారెస్ట్ వాళ్ళు, దాని తర్వాత ఆ బౌండరీ కాదు ఇంకొక బౌండరీ అని చెప్పేసి చూపించడం జరిగిందనమాట. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బౌండరీకి ఫారెస్ట్కు డబ్బులు కట్టిన దాంట్లో ఈ నేషనల్ హైవే వాళ్ళు ఇది జరిగిందనమాట. సో అదే కాకోకుండా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకోకుండా ఇంత బ్రిడ్జి మీరు కట్టినారు, మా ఫారెస్ట్లో కూడా పనిచేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అఫెండ్ అయిపోయినారనమాట. అఫెండ్ అయిపోయి దాన్ని ఆ రకంగా కొన్ని రోజులు పెండింగ్ పెట్టి ఇది చేసిన పరిస్థితి అన్నమాట. సో ఆ రకంగా ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం కొంత భాగమే మిగిలింది. ఒక 20% ఏదో భాగం ఫస్ట్ చూపించిన బౌండరీకి వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ డబ్బులు కట్టడం జరిగింది, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది, అంతా చేయడం జరిగింది. మళ్ళా అధికారి డిఎఫ్ఓ మారిన తర్వాతనో ఏమో మళ్ళీ బౌండరీ వాళ్ళు ఇది కాదు ఇది అని చూపించడం జరిగింది అన్నమాట. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్కు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇది అన్నమాట. ముందుగానే మా ఫారెస్ట్ను ఆక్రమించేసినారు, క్లియరెన్స్ లేకోకుండానే చేసినారు, మీరు క్లియరెన్స్ వచ్చిన తర్వాత చేసుకోవాలి కదా. సో ఇవన్నీ కథ అన్నమాట. సో దీన్ని ఫాలోఅప్ చేసి చేయడం జరిగింది అన్నమాట మ్యాక్సిమం. మొత్తం ఎంత చేసినా కూడా అది సో లాస్ట్ 2-3 స్తంభాలే పిల్లర్లే మిగిలిపోయినాయి అన్నమాట. అంతకు తప్ప నుంచి వేరే మీ పిల్లర్ని కూల్చేశారు. ఇంకొక ఆరోపణ కూడా ఉంది సార్, మీ ఓటమి వెనక ఇంకొక ఆరోపణ. సర్వరాయ సాగర్కు నీళ్లు తీసుకొస్తామన్నారు, వచ్చింది అరాకొర నీళ్ళు. ఆ అరాకొర నీళ్ళు కూడా ఆ సర్వరాయ సాగర్ పక్కనే రవీంద్రనాథ్ రెడ్డి గారు భూములు కొని చేపల చెరువులు పెట్టేశారు. ఆ నీళ్ళన్నీ కూడా చేపల చెరువుకు కొన్ని నీళ్ళేమో భారతీయ సిమెంట్స్ వాడుకోవడం సరిపోయింది తప్పితే ప్రజలకు నీళ్ళని ఇచ్చిన పాపాన పోలేదు. అది కూడా ఒక కారణం అంటున్నారు. అదే పచ్చ మీడియా ఇంకా దాంట్లో నుంచే బయటికి రావడం లేదన్నమాట. నేను పచ్చ మీడియా నేను చదివినేది అడుగుతున్నాను సార్. నేను పచ్చ మీడియా కాదు, నేను ఏ మీడియా కాదు, సోషల్ మీడియా చదివినేది నేను అడుగుతున్నా, విన్నది నేను అడుగుతున్నా గారు సార్. సో అది రాజశేఖర రెడ్డి గారు కన్న కళ. ఓకే, అది మొత్తం పైన జిఎన్ఎస్ఎస్ అనేది గాలేరు దాంట్లో భాగంగానే సర్వరాయ సాగర్. సో దానికి సంబంధించి 2,75,000 ఎకరాలు 3 జిల్లాల్లో, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా, జిఎన్ఎస్ఎస్ అనేది గాలేరు నగరి, అదే అనమాట సుజల స్రవంతి తెలుసు. సో దానికి సంబంధించి ఈ 3 జిల్లాలకు కలిపి 2,75,000. నా నియోజకవర్గంలోని 80,000 ఎకరాలు. చూడు, 2,75,000 3 జిల్లాలు, 80,000 మీ దగ్గరే. 80,000 అంటే దాదాపు 1/3 భాగం మీ దగ్గరే ఉంది. ఒక్క నా కాన్స్టిట్యున్సీలోనే పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనమాట. ఎక్కడ కృష్ణా నీళ్ళు, ఎక్కడ కమలాపురము, ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ కథ. సో దీనికి ఆద్యుడు ఎన్టీ రామారావు కావచ్చు. నిజంగా కూడా దానికి ఎన్టీ రామారావు గారిని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన మొదలు పెట్టింది ఆయనే, చేయలేదు కానీ మొదలు పెట్టడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మ్యాక్సిమం, అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉన్న చోట 20%, 10% జరిగిన పరిస్థితి. కొన్ని ప్యాకేజీలు 70%, 80% అయిపోయిన పరిస్థితి అనమాట. సో దాంట్లో భాగంగా వచ్చిందే సర్వరాయ సాగర్ అనమాట. సో దానికి సంబంధించి ఇంకా కూడా బ్యాలెన్స్ ఏం మిగిలిపోయినాయి అంటే పంట కాలువలు తీయడము, ఈ మిగతా కాలువలు తీయడము, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ మిగిలిపోయినాయి. అది ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి అన్నమాట. సో లాస్ట్ మినిట్లో నేను ప్రతిసారి ఫాలోఅప్ చేసిన కార్యక్రమంతో ఈ రెవెన్యూ వాళ్ళకు కూడా విపరీతమైన పని భారం అనమాట, చాలా రకాలుగా వాళ్ళకు. సో అటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ అనేది డిలే అయిపోయింది. ఈ పంట కాలాలు రాలేదు. వచ్చిందంటే కన్నా మా వీరపనేనిపల్లి మండలంలోనే దాదాపు 35,000, 36,000 ఎకరాలు సాగులేకి వచ్చింది అనమాట. సో అటువంటి మంచి ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి అనమాట. సో ఆ పంట కాలువలు రానందువల్ల రాజశేఖర రెడ్డి గారి టైంలో దాదాపు 60%, 70% పూర్తి అయిపోయిన పరిస్థితి ఆ రిజర్వాయర్ అనమాట. సో దాంట్లో ఇంకా బ్యాలెన్స్ ఏదో 20-30% మిగిలి ఉంది. అందుకోసమే దాన్ని 3 TMCలు పెట్టాల్సింది 1 TMC పెట్టడం జరిగింది అనమాట. అరాకొర ఏం లేదు, 1 TMC 1.5. దానివల్ల పంట కాలువలు లేనందువల్ల అయినా కూడా ఆ మండలానికి ఉపయోగపడిన పరిస్థితి అనమాట. మొన్నటి వరకు కూడా నీళ్లకు ఇబ్బంది లేని పరిస్థితి అనమాట. గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిన పరిస్థితి అనమాట. సో ఆ మొత్తం అంతా కూడా, అదే కాదు మాకు సంబంధించి ఉల్లూరు మండలంతో సహా కూడా గ్రౌండ్ వాటర్ పెరిగిన. ఇంత పెరిగితే ఆ పచ్చ మీడియాని ఎందుకు అలా రాస్తుంది అంటారు? మళ్ళీ చెప్పండి.
వాళ్ళకి ఇంకా అదే పని. జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమము, మా పైన బురద జల్లే చేపల చెరువులు లేవా అక్కడ? కూడా సర్వరాయ సాగర్ ఉంది. సో దానికి సంబంధించిన భూములే ఇవన్నీ. అంటే మీకు చేపల చెరువులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఆ చేపల చెరువుకు నీళ్ళు ఎక్కడ అంటే నుంచి వస్తున్నాయి? ఉపయోగించుకోకూడదనేది ఏం లేదు కదా. ఓకే. దానికి ఏమి ఎకరాకింత అని డబ్బులు కట్టేదే, ఏం ఊరికే ఉచితంగా కాదు అది. డబ్బులు కట్టేదే గవర్నమెంట్కు. మీరు డబ్బులు కట్టారా? ఎకరాకు 500 నలభై రూపాయలు. విషయాలు ఏమంటే చెప్పండి సార్. ఎకరాకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా డబ్బులు కట్టి నీళ్ళు తీసుకుంటారు సార్? ఓరేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేనమామ ఎమ్మెల్యే ఫైల్. నేను ఎప్పుడు కూడా ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిని సార్. నేనే కాదు, సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే అటువంటి పరిస్థితి అన్నమాట. సార్. సో వాళ్ళు ఎవరు మందు బ్రాందీ షాపులు చేయరు, ప్యాకెట్ క్లబ్బులు చేయరు, ఎవరు చేయరు అట్లా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే అట్లా చేయదు. ఆయన ఎంకరేజ్ చేయడు. మేము కూడా అదే పద్ధతే ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. నేను కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాత, డబ్బులు కట్టిన తర్వాతనే నేను నీళ్ళు తీసుకున్న పరిస్థితి అనమాట. ఎకరాకు 500 రూపాయలు డబ్బులు కట్టి తీసుకున్న పరిస్థితి. సో దాంట్లో నేను ఆ భూములు కూడా నేనేమి ఇంట్రెస్ట్గా కొనుక్కున్నది ఇంకోటి కాదు. ఆ ఆనకట్ట కోసము ఆ చుట్టుపక్కల మట్టి లేదు అనమాట. సో ఆ మట్టి లేదు కాబట్టి మేము భూములు కొనడం జరిగింది. మట్టి కోసం మీరు మట్టి సరఫరా చేయాలని 10,000 20,000 చేస్తున్న భూమిని అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ 60,000 ప్రకారం చేయడం జరిగింది. సేమ్ 60,000 రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనమాట. అప్పుడు పెద్ద రికమెండేషన్లు, మా భూమి కొనుక్కో అని చెప్పేసి. ఆ రకంగా కొన్ని భూములు అనమాట. దాంట్లోంచి మట్టి ఎత్తకపోవడం జరిగింది. గుంతలు మిగిలినాయి. ఆ మట్టి తీసుకుపోయి గుంతలు మిగిలినాయి. సో ఆ గుంతలను ఇందులో అంత పెద్ద గుంత చేసి మేము చేపల చెరువు చేసుకున్నాం తప్ప మేమేమి పెద్దగా దాంట్లో చేయాలని కూడా కాదు, ఇంకోటి కాదు. దాంట్లో అదే కాకోకుండా మేమందరం కూడా దాని తర్వాత దాదాపు 9, 8, 10 ఏళ్ళు దాన్ని పట్టించుకోలేదు అసలు మేము. ఆ భూములంతా కూడా. సో ఆ భూమిలో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైపోతున్నారు అన్నమాట. నేను ఎలక్షన్కి పోయినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అనమాట. సో మీరు దాన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దాంట్లో కంపషెట్లన్నీ పెద్ద ఎత్తున పెరిగిపోయిన తర్వాత దాంట్లో పందులు అయితేనేమి, తర్వాత జింకలు అయితేనేమి, ఇవన్నీ కూడా దాంట్లో ఉండి సో మేము పంట పెట్టుకోలేకపోతున్నాము. దానివల్ల మేమంతా బీళ్ళు పెట్టుకున్నాము. సో నువ్వు డెవలప్ చేయవా అంటే నాకేమో వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ కాదు, ఇంకోటి కాదు, అంతకన్నా కాదనమాట. సో దాన్ని వాళ్ళ కోసం డెవలప్ చేసింది తప్ప ఇంకోటి పరిస్థితి ఏం కాదనమాట. నాకేం దాంట్లో పెద్ద ఎత్తున సంపాదించాలని వ్యవసాయం నాకేమన్నా హ్యాపీ కూడా కాదు, ఇంకోటి అంతకన్నా కాదన్న. భారతీయ సిమెంట్కి కూడా పర్మిషన్ జీవోతో సహా నాకు జీవో ఉంది, ఆయనకు జీవో ఉంది అనమాట. సో దాని ప్రకారం వాళ్ళకు కమర్షియల్గా అందులో అది గ్యాలన్ కింద అని డబ్బులు కడతారనమాట వాళ్ళు. సో ఆ రకంగా డబ్బులు కట్టి ఇప్పుడు మళ్ళీ మీ చేపల చెరువులకు నీళ్ళు ఎట్లా వీళ్ళు ఈ ప్రభుత్వం మీకు జీవో మళ్ళీ నీళ్ళకి సరఫరా ఇస్తుందంటారు? చేపల చెరువు ఎందుకు ఎవరు వేరే వాళ్ళు కట్టినా ఇస్తారు. దాంట్లో మేమే కాదు, ఎవరు మోటార్ పెట్టుకొని, ఎవరు పర్మిషన్ లేకుండా మోటార్లు పెట్టుకొని కొట్టుకున్న పరిస్థితి కూడా ఉంది దండిగా. మొట్టమొదటిసారిగా ఓటమి యొక్క పాఠాలు ఎలా ఉన్నాయంటారు మీకు? సో ఇది కూడా చూడాలి దేవుడు, ఇది కూడా చూడమని చెప్పాడు. సరే తప్పకుండా దీన్ని వాస్తవ పరిస్థితులు అంగీకరించాలి. నెల రోజులే అయింది కాబట్టి సో వాస్తవ పరిస్థితులు మేము అంగీకరిస్తాం, ఏమి ఇబ్బంది లేదు. సో ఇంకో భవిష్యత్తు ముందుంది, ఏమి నష్టమేం లేదు కదా. 5 ఏళ్ళు అనేది పెద్ద దూరమేం కాదు కదా, అంతా కలిపినా కూడా ఇది 60 నెలలే కదా. ఇదే సంకల్పంతో ఇదే ఆశయంతో ఉన్నారు కదా. 2029 ఎన్నికల్లో బరిలో మీరే ఉంటారా, మీ కుమారుడు ఉంటారా? చూద్దాం. ఈ ఎన్నికలకే రవీంద్రనాథ్ రెడ్డి గారు బరిలో ఉండరు, వాళ్ళ కుమారుడు వస్తాడు బరిలో కానీ చాలా ప్రచారం జరిగింది. లేదు కాదుకూడదు, ఇద్దరు తప్పించి వైఎస్ కుటుంబం నుంచి మరొకరు అక్కడ పోటీ చేసే అవకాశం, పెద్ద చర్చలు జరిగాయి. తప్పు కానీ అవన్నీ కూడా ఊరికేదో రాస్తూ ఉంటారు తప్ప వేరే ఏం లేదు. ఎవరైనా కూడా యంగ్స్టర్స్ పైకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. డెఫినెట్గా మీ కుమారుని ఎంకరేజ్ చేస్తారా? 2029లో మళ్ళీ మీరే పోటీ చేయాలనుకుంటారా? అప్పుడున్న పరిస్థితులను బట్టి చూద్దాం. అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇంకా పదవీకాంక్ష ఇంకా ఉందా? ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలనేది తప్పకుండా ఉంటుంది. 2029కి రవీంద్రనాథ్ రెడ్డి గారు నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం 70 ఏళ్ళకి వస్తారనుకుంటా. మరి ఇంకా చాలు కదా, కుమారుడిని ఎంకరేజ్ చేయొచ్చు కదా. అయితే ఇంకా పదవీకాంక్ష ఉందంటారా? ఇంకా ప్రజలకు సేవ చేయాలని చూద్దాం. అలా బైఫర్కేషన్ జరుగుతుంది, రీఆర్గనైజేషన్ జరుగుతుంది 29 ఎలక్షన్కు. సో ఏమైనా పెరుగుతాయి కాన్స్టిట్యున్సీలు, పెరిగితే తండ్రి ఒక చోట కుమారుడు ఒక చోట పోటీ చేయవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అంతా మీరే ఉంటే మిగతా వాళ్ళు ఎట్లా సార్? పార్టీకి మంచి చేసే వాళ్ళు కావాలండి, ఎవరంటే వాళ్ళు కాదు కదా.
ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం. ప్రజలకు మంచి చేసి ఉంటే ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలకు మంచి చేయకపోతే ఓట్లేరు. ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి మీరు ఏమైనా డెడ్ లైన్ పెట్టారా? ఇంతకాలం లోపల ఈ సమస్యలు తీర్చాలి లేకపోతే ఉద్యమిస్తామనేసి ఏమన్నా? మేము 2 ఏళ్ళు టైం ఇద్దాం అనుకున్నాం ఈ ప్రభుత్వానికి. అంత దూరం కూడా ఉన్న పరిస్థితి లేదు. ఇది ఏది బాగుంది కదా, పవన్ కళ్యాణ్ గారు రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిలా వెళ్ళి సెక్రటరీలో కూర్చుంటున్నారు, అధికారుల్ని అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు పరుగులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి వెళ్ళి మొన్ననే చాలా ప్రాజెక్టులకు సంబంధించి అదే మేమందరం కూడా సహకరిస్తాం దానికి. వాళ్ళు బాగా చేయమనే చెప్తాం మేము కూడా. పోలవరం సంబంధించి విదేశీ నిపుణులు వచ్చిపోయారు. అదే మరి ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం ఉపయోగపడితే మంచిది కదా. మేమంతా కూడా ఆహ్వానిస్తాం, మేమంతా సపోర్ట్ చేస్తాం, ఇబ్బంది లేదు. అందుకోసమే 2 years దీనికి టైం ఇద్దాము. ఎందుకు 2 years మీరు రిలాక్స్ అవుతారు? రిలాక్స్ అయ్యేది ఏమి ఉండదు. ఎప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుందో అప్పుడు ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవడమే మా పని. దీంట్లో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఎప్పుడు ఉండదు. డెఫినెట్గా ఎప్పుడు జరిగినా రెడీగా ఉంటాం. అయితే 2 years దీనికి టైం ఇద్దాము. ఏదో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, సరిగా నడుపుతారేమో గమనిద్దాం ఏమి అని చెప్పేసి. ఎందుకు ఫస్ట్లోనే అందరినీ విమర్శించడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఉద్దేశంతో మేమైతే అనుకోవడం జరిగింది. కానీ అంత ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా లేదు ఇది చూస్తే. ఎందుకంటే ఉచిత ఇసుక అని చెప్పినారు, మళ్ళీ ఉచితం ఎక్కడ లేదే, ఎక్కడ ఊపించలే, ఉచితం ఏమి లేదు. దానికి లోడింగ్ అన్లోడింగ్ కింద కండిషన్స్ అప్లై అన్నట్టుంది. 1+1 ఫ్రీ కండిషన్స్ అప్లై అన్నట్టు అట్లే ఉన్నట్టుంది. ఉచితం అంటే ఎండ్ యూజర్కు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఇసుక ఫ్రీగా దొరికినప్పుడు మాత్రమే దాన్ని ఉచిత ఇసుకే అంటారు. దానికి ఏందో నేనే లారీ పెడతా, నేనే మిషన్ పెడతా, నేనే ఎత్తుతా, నేనే ఇంటికి దగ్గరకు తీసుకుపోతా, నాకు ఇంత లెక్క కట్టు, ఏం అవసరం ఇది, నా సీనరీ ఛార్జెస్ ఇంత అవుతుంది, దానికి లెక్క కట్టు, భరించు, ప్రభుత్వం భరించు, ఉచిత ఇసుక అన్నారు. ఫైనల్గా స్ట్రైట్ ప్రశ్న సార్ ఒకటి. ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పులివెందుల శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంటుకి వెళ్ళబోతున్నారు అనేది, ఇది వాస్తవమా కాదా? సృష్టి ఇదే చెప్తే కదా నేను, నిజాలు ఏంటి ఉండవు, వీళ్ళే సృష్టిస్తారు ఒక సమస్యను, వీళ్ళే దాన్ని మళ్ళా డిబేట్ పెడతారు, టీవీలలో డిబేట్ పెడతారు, డిస్కషన్ చేస్తారు పెద్ద ఎత్తున ఏమేమో అని. ఎందుకు పోటీ చేయాలనుకుంటాడు చెప్పు? ఎలక్షన్ అయిపోయి నెలగాలే ఎందుకు పోటీ చేయాలనుకుంటాడు ఎంపీకి, ఇంకో దానికి ఎవరు చెప్పినారు? వీళ్ళే రాస్తారు, వీళ్ళే సోషల్ మీడియాలో పెడతారు, వీళ్ళే పేపర్లలో రాసేస్తారు, వీళ్ళే టీవీలలో డిబేట్ చేసేస్తారు. మీరు అటు జగన్ గారికి ఇటు షర్మిలమ్మ గారికి ఇద్దరికి మేనమామ కదా, మరి ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సర్దుబాటు చేసి రాజీ కుదిరిస్తే వైఎస్ రక్తం అంతా ఒకవైపే ఉంటుంది కదా సార్. ఇద్దరు విడిపోయి ఒకరు కాంగ్రెస్ పార్టీ, ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒకరు తల్లి కాంగ్రెస్, ఒకరు పిల్ల కాంగ్రెస్ అన్నట్టు అయిపోయారు కదా. దీనివల్ల ఈ డివైడ్ అండ్ రూల్ వల్ల ఇబ్బందులు పాలు కావడం లేదంటారు? అవుతారు కాబట్టే కలిసి ఉంటారని చెప్పేసి నేనైతే భావిస్తాను. దేవుడు కూడా అదే. మీరు కూర్చోబెట్టి మాట్లాడే ఒక ఇది చేయలేదంటారా? జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అనుకుందాం. రవీంద్రారెడ్డి గారి యొక్క ఆశయం ఏంటి అసలు? ప్రజలకు సర్వీస్ చేయాలి అన్న తప్ప నాకు రాజశేఖర రెడ్డి గారే ఆదర్శము. సో రాజశేఖర రెడ్డి గారు ఏమేమి చేయాలనుకుంటాడో అవన్నీ కూడా నేను చేయాలని కోరుకుంటా. సో తప్పకుండా ప్రజలకు మంచి చేయాలనేది నా ఉద్దేశం. మీరు చేయాలంటే మీకు పవర్ ఉండాలి, ఎమ్మెల్యే కావాలి, తర్వాత మంత్రి కావాలి. ఏమీ లేదండి, ఏమీ లేకపోయినా చేయవచ్చు. సర్వీస్ చేసేది ఏముందండి? ఈరోజు రిమ్స్లో ఈ అటెండెంట్లకు పేషెంట్లకు ప్రభుత్వం భోజనం పెడుతుంది, అటెండెంట్లకు ఎవరు పెట్టరు. సో వాళ్లకు మేము ఎప్పటి నుంచో పొద్దున్నే అంటే మధ్యాహ్నం ఒక 500, 450, 500 మందికి భోజనం పెడతాం. ఈవినింగ్ మళ్ళీ ఒక 280 మంది, 300 మందికి భోజనం పెడతాం. సో ఇవన్నీ కూడా ఏమి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితేనే అవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. మా సర్వీస్ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అదొకటే కాదు, అవకాశం ఉన్న మేరకు హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా సార్, ఇలాంటి సేవా కార్యక్రమాలతో మీరు ముందుకు పోయి మీ బావగారు అయినట్టే మహానేత రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి నాగరాజు గారు.